హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను పొద్దున్నే మిద్ది మీదకి వచ్చిన ఛానల్ రాక. చూడండి, సెల్ఫ్ మాత్రం ఫుల్ పెడతా. మంచి చూడండి, ఆ తోటలే కనిపించట్లేదు ఏంది. ఫుల్ అంటే ఫుల్ చలి. నేనైతే ఇది చూడండి, ఇది మారటి చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. దీంట్లో కాయలు కాసినాయి. తోటలలో అయితే మంచి అస్సలు కనిపించదు, మనుషులు ఎక్కడ పోయినా కానీ. ఆడైతే మా ఆయన పోయి వేసినాడు. ఇంతవరకు ఆడే కూర్చున్న చలికి. ఫుల్ చలి కదా, అందుకని పొద్దున చలమంటుంది. రేపు బిర్యానీ చేస్తున్నా. ఇది బాస్మతి బియ్యము. ఆల్రెడీ ఒక కప్పు వేసుకున్నాను. ముందు ఒక కప్పు వేసుకున్నా, ఇది కొంచెం తక్కువ వేసుకున్నా. ఒక ముక్కాలు కప్పు అనుకో, 2 కప్పులు అంతే. ఇవి ఫస్ట్ కొద్దిసేపు నానబెట్టుకోవాలా. నీటి కడుక్కొని వచ్చి నానబెట్టిన తర్వాత నేను చూపిస్తాను. నేను బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నా. చట్నీ పెడితే ప్లేట్ పెట్టిద్దాం. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ నానబెడదాం. అందులో మనం చికెన్ మ్యారినేట్ బిర్యానీ మొత్తం అన్నీ వేసి కలుపుతున్నా. ఫస్ట్ చికెన్ తీసుకున్నా, నెక్స్ట్ మొత్తం అన్నీ వేసిన తర్వాత నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, చికెన్ వేసుకున్నా. ఇది వచ్చి గరం మసాలా, ఇది కారం పొడి, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు వేసుకున్నా. ఫస్ట్ ఇవన్నీ నీట్గా కలిపేసుకుందాం. అలానే దీంతోపాటు పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెట్లు పీక్కొని వచ్చిన పుదీనా. చెట్లు మంచిగా ఉంటుంది. కొన్ని పచ్చిమిరపకాయలు తింటేగా నేను యాడ్ చేస్తా. మంచిగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇంకొకసారి. నేను కొంచెం నిమ్మకాయ పిండుకున్న, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. గిన్నె పెట్టినా. ఎందుకు గిన్నె పెట్టినానంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను నేను. పెనుము మళ్ళీ అవన్నీ ఎందుకు అనేసి దీంట్లోనే డైరెక్ట్ నేను ఫ్రై చేస్తాను చికెన్. చూపిస్తాను నెక్స్ట్ వెళ్ళని. పెనుము కాగింది, అది గిన్నె కాగింది. కొంచెం నూనె పోసుకుందాం. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలా. దీంట్లో అన్నీ ప్రిపేర్ చేస్తాను ఒకటేసారి. మంచిగా ఆయిల్ కాయినాక ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టినా, అవి వేద్దాం. ఇదైతే బ్రౌన్ ఆనియన్స్ ఏగుతున్నాయి. ఇంకా బాగా వేగాలి, కలర్ బాగా చేంజ్ అవ్వాలా. ఇంకోసేపు ఉండాలి. ఇదైతే అదే బాస్మతి రైస్ పెట్టినా చెప్పిన కదా, దానికైతే ఎసురు పెట్టుకున్నా. ఎసురు కాయనాక బియ్యం వేద్దాం. ఇప్పుడైతే ఇంక కొంచెం వేగాలి ఇవి ఆనియన్స్. నేను ఫ్లేమ్ తగ్గించిన, మళ్ళీ మాడిపోతే నల్లగా అయితే చేదొస్తాయని. కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేద్దాం. స్మెల్ బాగుంటాయి. ఇది ఇదంతా ఆయిల్ ఫ్రెండ్స్, మళ్ళీ తీసేయాలి. ఇంత ఆయిల్ యూజ్ చేయను నేను మామూలుగా. వేయించుకునే కానీ ఇంత ఆయిల్ వేసిన. ఇక తీసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ అయ్యింటే తీసేసినాను. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడైతే నేను హోల్ గరం మసాలా వేసాను, మళ్ళీ దాంట్లో కూడా వేస్తాను. ముందుగా కొన్ని దీంట్లోకి వేసుకుంటా. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లోకి వేసుకోవాలా. నాకైతే కొంచెం భయం, ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది అనేసి అందుకు దూరంగా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తా కలిపి. మంచిగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకల్లా. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ముక్క అనేది మెత్తగా కావాలా. ఇప్పుడు ఆ ముక్కలు ఉడికేకి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే కొన్ని ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ముక్కలు మొత్తం ఉడకల్లా. సేపు మూత పెట్టి వదిలేద్దాం ముక్క ఉడికే వరకు. సాల్ట్ అయిందో లేదు చూసి, వాళ్ళు తక్కువ అంటే ఉప్పు వేసుకుందాం. కొంచెం వేస్తాను నేనైతే ఉప్పు. ఇప్పుడు సరిపోతుంది, ఎక్కువైనా బాగుండదు. ఇక్కడైతే ఎసురు తెరలేక వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అలాగే దీంట్లో కొంచెం పుదీనా వేస్తాను ఫ్లేవర్ కోసం. కొంచెం తెల్లిన తర్వాత బాస్మతి రైస్ వేసేస్తే సరిపోతుంది. ఇంకా ప్లేట్ పెట్టాలి. ఉప్పు వేసినాను, నీటికి కలిపేసి ప్లేట్ పెట్టేస్తే అయిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేసుకోవాలా. ఇక్కడైతే ఇసురు కాగుతుంది, దాంట్లోకి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నీళ్ళన్నీ తీసేసిన, వేసుకుందాం ఇప్పుడు. ఎక్కువసేపు ముట్టుకొని ఎక్కువసేపు ఇట్లానే ఇరిగిపోతాయి. ఇవన్నీ వేసిన ఒక్కసారి జస్ట్ అట్లా కలిపేస్తాం అంతే. మనం ఎక్కువ కలిపెట్టినా కానీ మొత్తం అంతా బియ్యం అంతా ఇరిగిపోతుంది నానింటుంది కాబట్టి. ఇక్కడైతే ఇది ఉడుకుతా ఉంది, ఇంకా చాలా ఉడకల్లా. మెత్తగా అనేది బాగా మెత్తగా కావాలా. ఆ నీళ్ళన్నీ బాగా ముక్కకు పట్టి ఆవిరైపోతే అప్పుడు బాగా పడుతుంది, మసాలా కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది ఉడికేసింది, ఇంకా దీన్ని షిఫ్ట్ చేయడం బాస్మతి రైస్కి అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50% వరకు బాస్మతి రైస్ ఉడికింది ఫ్రెండ్స్. అది ఎత్తుకొచ్చి దీన్ని ఇళ్ళకి వేయడం. ఇక్కడ రైస్ మంచిగా 50% ఉడికింది. ఇప్పుడు చికెన్ మీదకి ఒక లేయర్గా వేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేది. చాలా నిదానంగా వేయాలి, లేదంటే మొత్తం అంతా కలిసిపోతుంది. నేనైతే ముందు అప్పుడే చాలాసార్లు చేసిన ఇట్లా బాస్మతి దమ్ బిర్యానీ, నాకు తెలుసు. ఇది కొంచెం కలిసిపోయిన కలర్ మొత్తం షేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ ఉన్న మిగతా రైస్ మొత్తం చికెన్కి షిఫ్ట్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా కొంచెం ముందు షిఫ్ట్ చేసి నేను చూపిస్తాను. పెట్టే ఇట్లా లేయర్ చేసిన దీన్ని నేను లాస్ట్లో కొంచెం పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసినాక వేస్తాను, చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలా. బిర్యానీలో బ్రౌన్ ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్, పుదీనా వేసుకోవాలా. స్మెల్ మాత్రం భలే వస్తుంది. ఇంకోసారి ప్లేట్ పెట్టి మూసి పెడదాం, తర్వాత చూద్దాం. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, కాబట్టి కింద మాడిపోతుంది. బిర్యానీ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టినా చూపిస్తా. ముక్క కూడా ఎంత బాగా ఉడికిందని. చాలా వేడిగా ఉంది. మెత్తగా అయిపోయింది బాగా, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ లెమన్ కట్ చేసుకుందాం, చూపిస్తాము. మంచిగా బాస్మతి రైస్ ఫ్రెండ్స్,